హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓసు స్మాల్ వరల్డ్. అల్లం పొడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. కొంచెం అల్లం పచ్చడి టైప్లోనే ఉంటుంది, కాకపోతే కొంచెం వేరంతే. మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో, 2 months నుంచి ట్రై చేస్తుంటే ఇవాళ కుదిరింది. ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. అల్లం పొడి ముందుగా అల్లం తీసుకొని, కొంచెం బాగా ముదిరిన అల్లం తీసుకొని పై తొక్క అంతా ఇట్లా క్లీన్గా తీసేసుకోవాలి. కింద పడిపోతుంది కదా, పొట్టు చూసారు కదా, అల్లం మేము ముందుగానే తీసి పెట్టుకున్నాము. అలా నీట్గా తొక్క అంతా తీసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకోవాలి. లావుగా కట్ చేసామంటే వేగేటప్పుడు నీట్గా వేగవు, అల్లం పొడి నిల్వ ఉండదు, బూజు వస్తుంది. కాబట్టి సన్నగా కట్ చేసుకోవాలి. ఏదో వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అల్లం పొడితో పాటు కరివేపాకు పొడి, పుదీనా పొడి, కరివేపాకు పొడి ఇలాంటి పొడులు ఉంటాయి కదా, అవి మీకు ఏమన్నా కావాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అది కూడా వీడియో తీసి పోస్ట్ చేస్తాను. ఇలా నీట్గా అల్లం అంతా తరిగి పెట్టుకున్నాం కదా, నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా వాటర్లో వేసిన తర్వాత కొద్దిసేపు నానబెట్టాలి. ఎందుకంటే ఇసుక, మట్టి ఏమన్నా ఉండేటివి అడుగుకి వెళ్ళిపోతాయి. నిల్వ ఉండే పొడి కాబట్టి ఇలా నానబెట్టుకోవాలి. కొద్దిసేపు నానబెట్టిన తర్వాత బాగా వాటర్లో పిసికామంటే పై పొట్టు కింద ఇసుక వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ వాటర్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. అలా అల్లం నానబెట్టిన తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత ఇలా ఒక బుట్టకు తీసుకొని వడగట్టుకోవాలి. ఇలా కొద్దిసేపు వదిలేసామంటే వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది. అల్లం అనేది తడి పొడిగా ఆరిపోతుంది. అప్పుడు అల్లం పొడి చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ మీకు ప్లేట్లో కనిపిస్తున్నాయి కదా, మెంతులు, ధనియాలు, జీలకర్ర, చింతపండు, ఒట్టిమిరపకాయలు, కొబ్బరి మిక్సీలో పడితే పోతుంది కదా అని చెప్పి మేము బయట దంచి రోట్లో పొడి కొట్టించి పెట్టుకున్నాము. ఆ పొడి అనేది బానట్లోనే వేయించి ఫ్రై చేసుకొని పొడిలో యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, నాకు చిన్న వర్క్ ఉందని చెప్పి నేను సెల్ఫీ స్టిక్తో ఆ తేక్ అక్కడ స్టాండ్ పెట్టించి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత వీడియో చూస్తే సక్రమంగా క్లారిటీగా లేదు. మీకు ప్లేట్లో చూపించాను కదా, ధనియాలు అవన్నీ ఒట్టిమిరపకాయలతో సహా అన్నీ వేసి నీట్గా బాగా వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి తర్వాత చింతపండు కూడా కొంచెం ఆయిల్ వేసి నీట్గా వేయించుకోవాలి. అల్లం అనేది మనం నీట్గా కడిగి పెట్టుకున్నాం కాబట్టి అది కొంచెం బాగా ఎక్కువ ఆయిల్ పడుతుంది. కొంచెం ఫ్రై అయిందంటే బూజు వస్తుంది కాబట్టి బాగా కొంచెం ఆయిల్ పడుతుంది. బాగా ఆయిల్ వేసిన తర్వాత అందులో అల్లం అనేది బాగా గట్టిగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇక్కడ కొబ్బరి పొడి చూస్తున్నారు కదా, అది కూడా వేయించి పెట్టింది అత్తయ్య. చింతపండు కూడా ఆయిల్లో కొంచెం వేసి వేయించింది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి బాగా వేయించుతుంది. మీకు అది కొంచెమే కనిపిస్తుంటుంది, ఎందుకంటే నేను కెమెరా సైడ్కి పెట్టాను. నేను నీట్గా పెట్టాను కానీ కొంచెం సైడ్కి ఏమైనా వచ్చిందేమో, చిన్ని వర్క్ ఉండడం వల్ల బయటికి వెళ్ళాను. ఇక అత్తయ్య కొంచెమన్నా మీకు కనిపిస్తుంది అనుకుంటే ఇట్లా ఆయిల్ బాగా వేసి వేయించుకున్నామంటే మినిమం 6-7 months అయినా ఉంటుంది. ఇట్లా బాగా ఆయిల్ వేసి నీట్గా వేయించుకోవాలి గట్టిగా అయ్యే వరకు. అల్లం కూడా మిక్సీకి వేసుకున్న తర్వాత ఇలా అయింది పొడి. మనం ముందుగా కొబ్బరి పొడి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి. నీట్గా కలచడానికి కొబ్బరి ఎప్పటికైనా మిక్సీలో వేస్తే బ్లేడ్లు పోతాయి, లైఫ్ రాదు మిక్సీ. మనం దంచి బయట వేసుకుంటే వాళ్ళు బయట నీట్గా గ్రైండ్ చేసి ఇస్తారు. కేజీ వచ్చి 20 rupees తీసుకుంటారు బయట ఇట్లా పొడి కొట్టించినందుకు.
ఇవన్నీ బాగా పడిన తర్వాత బెల్లం పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే ఒట్టిమిరపకాయలు, అల్లం ఘాటు కాబట్టి కంపల్సరీ కొంచెం బెల్లం అనేది పడుతుంది. మీరు ఇక్కడ బకెట్ చూస్తున్నారు కదా, నేను అత్తయ్య ఎవరు వీలుంటే వాళ్ళు ఆ బెల్లం అనేది దంచి దానికి పెట్టుకుంటాము. చక్కెర తక్కువ యూజ్ చేస్తాము వంటలలో. కాఫీకి, టీకి అయితే కంపల్సరీ చక్కెర వాడతాం, కానీ వంటలలో ఇట్లా పొళ్ళకి మాకు ఎక్కువ బెల్లం యూజ్ అవుతుంది. అందుకు దాని నిండా కొట్టి పెట్టుకుంటాము. ఇలా బెల్లం వేసి ఇట్లా మిక్సీకి వేసుకుంటే ఇలా పడింది. చూస్తున్నారు కదా ఎంత బాగా పడిందో. అందుకే చల్లారిన తర్వాత వేసుకోవాలంటాము. మీకు చూడండి అత్తయ్య ఎలా చూపిస్తుందో, వేలుతోనే జరుపుతుంది. చల్లారితే వేయడం వల్ల ఇలా బెనిఫిట్ అనేది ఉంటుంది. మా అత్తయ్య వాళ్ళ సిస్టర్ చెప్పారు, కొన్ని మంచి పప్పులు వేస్తే పొడి పొడిగా వస్తుందని చెప్పారు. అత్తయ్య టేస్ట్ చూడమని చెప్పింది, బాగా వచ్చింది. ఏం వేయద్దు అత్త అని చెప్పాను. కొంచెం కల్లుప్పు పడుతుంది అని చెప్తే కొంచెం వేసి మళ్ళీ గ్రైండ్ చేశారు, అంతే. మిక్స్లో పప్పులు వేసి అయితే మేము ఫస్ట్ టైం ట్రై చేయడం. మా అత్తయ్య వాళ్ళ అక్క చెప్పడంతో మేము ట్రై చేసాము. కొంచెం బెటరే అనిపించింది, ఎందుకంటే ఆ పొడి కలచడం వల్ల కొంచెం లైట్గా ఘాటు తగ్గి కొంచెం టేస్ట్ బాగానే వచ్చింది. ఇలా అయితే పిల్లలు కూడా తినచ్చు అనిపించింది. ఎంతో టేస్టీగా ఉండే అల్లం పొడి రెడీ. మీరు ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమన్నా వంటలలో కానీ పొళ్ళల్లో కానీ టిప్స్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అత్తయ్యతో టిప్స్ అడిగి రిప్లై ఇస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టిన నోటిఫికేషన్ మీకు తొందరగా వస్తుంది. లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి షేర్ అవుతుంది. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.